పిఠాపురం నియోజకవర్గంలోని పలు స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాలలో అలాగే ఆర్ఆర్బీ హెచ్ఆర్ పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్ 4.1 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు పలువురు మాట్లాడుతూ కొణిదెల పవన్ కళ్యాణ్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యారంగానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక సదుపాయాలు, సమాన అవకాశాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. జనసేన పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి విద్యార్థి మంచి చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. విద్య అనేది ఉద్యోగం సంపాదించుకునేందుకు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేసే శక్తిగా ఆయన భావిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహిస్తూ ఉపాధ్యాయులతో తరచూ మాట్లాడి వారి విద్యా పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు కూడా ప్రతి విద్యార్థిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా బోధన అందించాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం కలిసి పనిచేసినప్పుడే విద్యార్థుల భవిష్యత్ మరింత ఉజ్వలంగా మారుతుందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ మెగా పేరెంట్స్ మీటింగ్ల ఉద్దేశం విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరచడం, తల్లిదండ్రులను విద్యా ప్రక్రియలో భాగస్వాములను చేయడం తెలిపారు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం కాకినాడ విద్యాశాఖ అధికారి రమేష్, బిఎంఆర్ స్కూల్ ప్రిన్సిపల్ శ్యాంబాబు, స్కూల్ చైర్మన్ సోరంపూడి విజయలక్ష్మి, పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్, సెట్టిపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ పెంకి జగదీష్, సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగులి అప్పారావు, జనసేన నాయకులు సురవరపు సురేష్, బొజ్జ లోవరాజు, కొత్యం సుందర్, వివిధ వార్డుల ఇన్ఛార్జీలు సోరంపూడి బాలు, పోరిశెట్టి చంద్రశేఖర్, బీజేపీ టౌన్ ఇన్ఛార్జ్ గండికొండలరావు, రావుల రమణారావు, ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ బొజ్జ రవికుమార్, భానుమతి, ఆకుల దుర్గ, కుక్కల నాగమణి, బల్లవంశీ, వనం వీరబాబు, గౌతు రాజు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Honorable DCC Chairman Tumala Babu Garu and other present dignitaries on the stage. Today is a very fine day. Parents are also here. Children are also here. Pavitra, can I have you on stage? Pavitra. Chairman Sri Tumal Ramaswamy Babu Gariki, కాలేజీ ప్రిన్సిపల్ గారు శ్యాంబాబు గారికి, టీఈఓ గారు రమేష్ గారికి, ఇంకా వేదిక అలంకరించిన ఇతర పెద్దలకి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి, టీచర్స్కి, ప్లస్ స్టూడెంట్స్కి అందరికి కూడా హార్టీ వెల్కమ్ అండి. మీకు తెలుసు, మనకి ఫస్ట్ ఉన్న నానుడి ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిదేవోభవ. అంటే మనం ఇచ్చిన ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లిదండ్రులకి, నెక్స్ట్ ఇచ్చేది గురువులకి, తర్వాత అతిథులకి. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని కూడా ఒక నానుడి ఉంది. మనం అందరం కలిసికట్టుగా పని చేస్తే, అంటే ఇప్పుడు టీచర్ గారు చెప్పారు, మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, మన పిల్లలు అందరూ కూడా మంచి చదువులు చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకొని సంఘంలో ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్న విధంగా కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా అన్ని రకాల పథకాలని కూడా అందిస్తున్నారు. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో కానివ్వండి, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం, డొక్కా సీతమ్మ గారి పథకం ప్రకారంగా కానివ్వండి, ఇంకా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అది కూడా మనకి పిఠాపురంలో ఏర్పాటు చేశారు. మీరు ఇంటర్ చదివిన తర్వాత మీకు కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా కావాలంటే మన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎందుకంటే మన విద్యార్థులు కానివ్వండి అందరూ కూడా మంచిగా చదువుకుని ఒక మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలి. చదువు ఉద్యోగం గురించే కాదు, మన ముందు తరాలకు కూడా మనం గైడెన్స్ ఇవ్వాలి అంటే ముందు మనకు తెలిసి ఉండాలి. అలాగే ఈ రోజున మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అంటే ఇది మన గవర్నమెంట్ నిన్న నుంచి మనం ఒక యజ్ఞంగా చేసింది. అంటే ఇది రెండోసారి. నిన్న 60,000 మందికి, అదే 60,000 మందికి 60,000 మందికి 60 లక్షల మందికి 10,000 కోట్లు నిన్న తల్లి దీవెన అనే కాన్సెప్ట్లో చేసింది. ఈరోజు పెట్టారంటే ఈ కార్యక్రమం ఒక తల్లిదండ్రులకి, ఒక స్టూడెంట్కు, టీచర్స్ ఒక సందేశం ఇవ్వడానికన్నా పెట్టిన మీటింగ్ అటువంటిది ఈ 4వ మెగా టీచర్స్ మీటింగ్. అంటే
ఈరోజు మా ప్రిన్సిపల్ గారు చాలా బాగా అన్ని అరేంజ్ చేశారు. కానీ చిన్న 2 విషయాలు చెప్తాను. ఇంకా పేరెంట్స్ని ఒక 2 days ముందు నుంచి మీరు కూడా ఇంకా తీసుకొస్తే ఇంకా సభ ఇంకా ఆనందంగా ఉండను. పేరెంట్స్ తక్కువగా పెడుతున్నారు పిల్లలుగానే అని మీరు నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి చేయలేదు. ఒక్క విషయం చెప్తారమ్మా మీకు, మన పిల్లలు మనతో ఉండేది రోజుకి 2-3 గంటలే, మిగిలినంత స్కూల్ టీచర్స్ తోటి వాళ్ళతో చేస్తారు. ఆ 2-3 గంటలు కూడా మీరు ఆ టీవీ ఒకటి సెల్ ఫోన్ ఒకటి దయచేసి వాళ్ళు ఎదురుకుండా మాట్లాడడం కానీ టీవీ చూడడం కానీ టీవీలు మన సెల్ ఫోన్ మాట్లాడడం కూడా చేయకండి. వాళ్ళు వచ్చినప్పుడల్లా స్కూల్ ఏం చెప్పారమ్మా, టీచర్స్ ఏం చెప్పారు, మీకు ఏవో ఓకే ఇచ్చారు, అలా చేసినందుకు కోరికే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు మనం చిన్న 2.5 సంవత్సరాలు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, స్కూల్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి శ్యాంబాబు గారికి అందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అప్పటి వరకు కూడా ప్రభుత్వ పాఠశాల అంటే భయపడేటువంటి పరిస్థితుల నుండి మన విజనరీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసన సభ్యులుగా మన ఎమ్మెల్యే గారు ఎవరు గట్టిగా చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి యొక్క సహృదయంతో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా కార్పొరేట్ స్కూల్స్ కన్నా మెరుగైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉన్నాయని చెప్పడానికి ఎక్కడ సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మరి ఏదైతే ఇప్పటి వరకు చెప్పినటువంటి పెద్దలు, మరీ ముఖ్యంగా పేరెంట్స్ మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఏదైతే ఇటువంటి పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయో 6 నెలలకు ఒకసారి మీకోసం మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వారు ఏ విధంగా చదువుతూ ఉన్నారు, వారి యొక్క క్రమశిక్షణ ఏ విధంగా ఉంది అనేటువంటిది మరి ఒక ప్రోగ్రెస్ కార్డు మీరు తెలుసుకోవడం కోసమే ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంది మన కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి అవకాశాలని తల్లిదండ్రులు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ గత ప్రభుత్వంలో మరి అమ్మఒడి అనేటువంటిది పెట్టి ఏదో ఇంట్లో చదువుకునేటువంటి ఒక పిల్లకో పిల్లవాడికో 13,000 రూపాయలు వేసి బటన్ నొక్కి దాన్ని ఎంతో గొప్పగా చెప్పినటువంటి ఆ ప్రభుత్వానికి మరి నేటి ప్రభుత్వానికి కూడా తేడా గమనించాలి. చదువుకునేటువంటి విద్యార్థులు కానీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ ఈరోజు ఖజానాలో నయా పైసా లేకుండా ఆనాటి ప్రభుత్వం వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం చేసి ఖజానాలో నయా పైసా లేకుండా చేసినప్పటికీ మీకు ఇచ్చిన మాట కోసం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఈరోజు ఇంటిలో ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి మీ యొక్క తల్లుల ఖాతాలో డబ్బు జమ చేస్తా ఉన్నారంటే అది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా మీరు అందరూ గుర్తించాలి. చాలా కష్టకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి మొన్ననే సుమారు 369 కోట్లు మీ తల్లుల యొక్క ఖాతాలోకి జమ చేసిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం